చేసాము. Yeah. ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఫ్యూ మోర్ డీటెయిల్స్ అడిగారు. ఏంటంటే నేమ్ సేవ్ చేయమని, ప్లస్ వాళ్ళకు ఒక ఐడి, ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి వాళ్ళకి ఒక ఐడి, ఆటో నెంబర్ జనరేట్ అయ్యేలా ఉండాలి, ప్లస్ Yeah. Email. ఈమెయిల్ అడిగారు, సిటీ Country, city. అండ్ కంట్రీ. Yeah. సో ఈ రిక్వైర్మెంట్ అడిగారు. ఇందులో మనం నిన్న నేమ్ క్రియేట్ చేసాం, ఐడి క్రియేట్ చేసాం, కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. Yeah. సో ఈ ఐడి అన్నది ఆటో నెంబర్ గా క్రియేట్ చేసాం, నేమ్ అన్నది టెక్స్ట్ Text. ఫీల్డ్ కింద క్రియేట్ చేసాం. మనకి ఇంకా పెండింగ్ ఏమున్నాయంటే ఈమెయిల్ అడ్రస్, సిటీ అండ్ కంట్రీ పెండింగ్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇవాళకి మనం సిటీ అండ్ కంట్రీ పక్కన పెట్టి విల్ ఫోకస్ ఆన్ ఈమెయిల్ క్రియేట్ చేయడం వల్ల, ఈమెయిల్ యాజ్ అ ఫీల్డ్ క్రియేట్ చేయడం వల్ల. Okay. ఒక ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ మనం ఏమేమి గుర్తు పెట్టుకోవాలన్నది చూస్తాం. సో Yeah. వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్. Okay. డోంట్స్ వై క్రియేటింగ్ అ ఫీల్డ్. Okay. ఇది చూద్దాం. ఆల్రెడీ లెట్స్ సే ఇఫ్ ఈ రిక్వైర్మెంట్ లో ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటే, ఈమెయిల్ క్రియేట్ చేయాలి అన్న రిక్వైర్మెంట్ తీసుకుంటే ఎందుకు చేస్తున్నాం? బికాస్ వీ వాంటెడ్ టు సేవ్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ జాయినింగ్. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేయడానికి మన ఈమెయిల్ అన్న ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ఆర్ వై. ఎందుకు క్రియేట్ చేస్తాం, ఏం క్రియేట్ చేస్తున్నాం, వాట్ ఈస్ దట్ వీఆర్ క్రియేటింగ్? కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. Yeah. నేను స్టాండర్డ్ ఫీల్డ్ క్రియేట్ చేయగలను అంటే ఆన్సర్ ఇస్తాం. స్టాండర్డ్ No. ఫీల్డ్ ని క్రియేట్ చేయలేం బికాస్ పేరులోనే ఉంది ఇట్ ఈస్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఉన్నదాన్ని సేల్స్ ఫోర్స్ ఇస్తుంది. ఒకవేళ ఉంటే మనం యూస్ చేయగలం, ఒకవేళ అది మనకు అవసరం లేకపోతే వదిలేయచ్చు. హౌ వీఆర్ డూయింగ్ ఇట్, మనం ఎక్కడికి వెళ్ళి చేస్తామంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనం ఉందో, ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మీకు ఆ ఫీల్డ్ కావాలో ఆ ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళి కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. Okay. సో లెట్స్ సే నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ మీద, Yeah. రేపు అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఉండొచ్చు, Okay. ఎనీ ఆబ్జెక్ట్ మీద రిక్వైర్మెంట్ రావచ్చు. పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏ ఆబ్జెక్ట్ మీద కావాలో ఆ ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళి ఆ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. Okay. సో ఇవాళ ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే మనం ఈమెయిల్ చూద్దాం, ఈమెయిల్ క్రియేషన్ చూద్దాం. పోస్ట్ దట్ మళ్ళీ స్లైడ్ విజిట్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేయడానికి ఏమేం కావాలన్నది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మన ఈమెయిల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తున్నాం ఆన్ విచ్ ఆబ్జెక్ట్? కస్టమ్ ఆబ్జెక్ట్ దట్ వి హావ్ క్రియేటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్. Okay. సో రిక్వైర్మెంట్ ఇస్, నిన్నటి రిక్వైర్మెంట్ కంటిన్యూ చేస్తున్నాను, ఈమెయిల్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అలా. సో నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేల్స్ ఫోర్స్ స్క్రీన్. Okay. సో ఐఎమ్ బ్యాక్ ఆన్ మై సేల్స్ ఫోర్స్ స్క్రీన్. కనిపిస్తుందండి? Yeah, కనిపిస్తుంది. నిన్న మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్ అలా చూడాలి. ఫస్ట్ స్టెప్ సెటప్ మీద క్లిక్ చేయాలి. సెకండ్ ద క్విక్ ఫైండ్ మన ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఎనీ టైం మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చూడాలి అంటే సేమ్ స్టెప్స్. సెటప్, Yeah. క్విక్ ఫైండ్ లో ఆబ్జెక్ట్ అని సెర్చ్ చేస్తారు. క్లిక్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్స్ లింక్. క్లిక్ చేయగానే మీకు కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని లిస్ట్ వస్తుంది. ఇందులో Yeah. నిన్న మనం న్యూ బటన్ మీద క్లిక్ చేసి న్యూ రికార్డ్ ని క్రియేట్ చేసాం, Yeah. న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. నా ఆ క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలి అంటే స్క్రోల్ డౌన్, మీరు ఎక్కడైతే ఆ ఆబ్జెక్ట్ ఉందో దిస్ ఇస్ మై కస్టమ్ ఆబ్జెక్ట్ దాన్ని క్లిక్ Yeah. చేస్తాం. సో మనం నిన్న చూసిన పేజ్ వచ్చేసింది. దిస్ ఇస్ కస్టమ్ ఆబ్జెక్ట్ పేజ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్. Yeah. ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్. నా నేను కస్టమ్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ చేస్తాను? నేను స్క్రోల్ డౌన్ చేస్తే నా కస్టమ్ ఫీల్డ్ సెక్షన్. Custom fields. Yeah. ఒకవేళ ఇన్ కేస్ నేను స్క్రోల్ చేయాలని ఇష్టం లేదు, ఇఫ్ ఐ డు నాట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైం స్క్రోలింగ్ డౌన్, Okay. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు పైన చూస్తే ఇక్కడ లింక్స్ ఉన్నాయి.
Yeah. ఈ లింక్స్ ఏంటంటే ప్రతి సెక్షన్ కి మనం నావిగేట్ ఇక్కడ ఏవైతే ఈ ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను డైరెక్ట్ గా కస్టమ్ ఫీల్డ్స్ గురించే చూడాలనుకోండి, అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే సింప్లీ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ సెక్షన్ వాలిడేషన్ రూల్కి వెళ్ళాలంటే వాలిడేషన్ రూల్ లింక్ మీద క్లిక్ చేస్తారు. జస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇన్ కైండ్ ఆఫ్ అ ప్రొడక్టివిటీ హ్యాక్. కావాల్సి యూస్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్వేస్ యూస్ యువర్ బార్. ఎందుకంటే మీరు లెట్స్ సే గోయింగ్ ఫార్వర్డ్ పేజ్ లేఅవుట్ ఎక్కడ ఉంది చూడాలి. సో మీరు స్క్రోల్ డౌన్ చేసి ఎత్తుకునే కన్నా పేజ్ లేఅవుట్ సెక్షన్ టేక్ యూ. Now, coming back to our requirement, I wanted to create an email address on a field. Yeah. So our requirement is Email. creating email address field. Now, so email address field ఎందుకు create చేస్తున్నాను? Because I wanted to save the email addresses of the students who are joining in as a part of internship program. So వాళ్ళ email address సేవ్ చేయడానికి ఈ field create చేద్దాం. So step 1 is clicking on that new button. Click చేయగానే 4-step process of our custom field comes up. 4 steps ఉన్నాయి custom field creation process లో. ఇక్కడ if your requirement is clear, your first step will be easy. Your first step ఎప్పుడు ఈజీ అవుతుందంటే రిక్వైర్మెంట్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్టెప్ ఇస్ బేసికలీ చూసింగ్ ద ఫీల్డ్ టైప్. సిస్టమ్ కి ఏ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలో అని చెప్తాను. సో నేను ఒక కాలం క్రియేట్ చేస్తుంటా ఆబ్జెక్ట్ లో. ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఒక కాలం క్రియేట్ చేస్తాను. ఆ కాలం క్రియేట్ చేసినప్పుడు ఈ కంటెంట్ ఏమి ఉంటుందో అన్నది ముందుగా సేల్స్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ చేసే ప్రాసెస్ ఫీల్డ్ టైప్ సెలెక్షన్ ఆర్ డేటా టైప్ సెలెక్షన్. డేటా టైప్ అన్న ఫీల్డ్ టైప్ అన్న ఒకటే. ఈ ప్రాసెస్ ఏదైతే నేను ఇందులో ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేస్తాను అని చెప్పే ప్రాసెస్ సెలెక్టింగ్ యువర్ డేటా. నేను ఎందుకు చెప్పాను రిక్వైర్మెంట్ క్లియర్ గా ఉంటే స్టెప్ ఈజీ అని. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ లో నేను ఈమెయిల్ అడ్రస్ అనే ఫీల్డ్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దట్ ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు రిక్వైర్మెంట్ క్లియర్ గా ఉంది. సో నేను ఏం సేవ్ చేస్తున్నానో సిస్టమ్ చెప్పడానికి ఈజీగా ఉంది. నేను ఈమెయిల్ సేవ్ చేస్తాను. సో ఇక్కడ డేటా టైప్ ఏం సెలెక్ట్ చేయాలంటే మోస్ట్లీ ఈమెయిల్ సపోర్ట్ చేసేది అయి ఉండాలి. ఇప్పటికి ఇంకా మనకు తెలియదు ఏ డేటా టైప్ సెలెక్ట్ చేయాలని. సో నేనేం చేస్తానంటే నేను ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాను. నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. మీరేం చేయాలి అంటే ఐ స్క్రోల్ డౌన్ స్లోలీ. నేను పైనుంచి కింద వరకు దీస్ ఆర్ ఆల్ ద డేటా టైప్స్ దట్ వి హావ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మీకు ఎప్పుడైతే సఫిషియంట్ అంటే ఒక కరెక్ట్ డేటా టైప్ కనిపించగానే చెప్పండి. ఐ స్టాప్ దేర్. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ బికాస్ రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి సింపుల్ గా ఈమెయిల్ అడ్రస్ కావాలి. రైట్. నెక్స్ట్ టైం ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వస్తుందో మీకు ఫీల్డ్ టైప్స్ ఏమున్నాయో తెలిస్తే మీరు ఎలా సేవ్ చేయాలో అనేది తెలుస్తుంది. సో రిక్వైర్మెంట్ వచ్చేగానే వాళ్ళు లెట్స్ సే ఫోన్ నెంబర్ సేవ్ చేయమని, నెక్స్ట్ టైం ఫోన్ నెంబర్ అని డేటా టైప్ సపోర్ట్ చేస్తుందా లేదా సేల్స్ ఫోర్స్ తెలిస్తే మీరు సింప్లీ ఈ స్క్రీన్ రాకముందే మీరు అనుకుంటారు ఓకే ఈ రిక్వైర్మెంట్ కి ఈ డేటా టైప్ అన్న ఫీల్డ్ సెలెక్ట్ చేయాలి. సో అందుకు ఎక్సర్సైజ్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను. నేను రిక్వైర్మెంట్ మ్యాచ్ అయినప్పుడు చెప్పండి ఏ డేటా టైప్ మ్యాచ్ అయితే అక్కడి నుంచి ఈమెయిల్ ఫీల్డ్. నేను ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే there is one more interesting data type which is text. Not always. ప్రతిసారి మనకి there will not be one matching data type. At times confusion వస్తుంది. More than one అన్న ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఎలా చూస్ చేయాలి? ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ I'll go with this text option. బై డిఫాల్ట్ ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసింది కనుక ఇట్ ఈస్ ద బై డిఫాల్ట్ డేటా టైప్ దట్ ఐ నీడ్ టు సెలెక్ట్. బట్ ప్రాసెస్ అర్థం చేసుకుంది. లెట్స్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. ప్రాసెస్ ఏం చెప్తుందంటే ప్రాసెస్ ప్రకారం చూస్తే ఐ హ్యావ్ టూ మ్యాచింగ్ ఫీల్డ్ టైప్స్ దట్ ఐ యూస్. ఒకటేమో ఈమెయిల్, సెకండ్ వన్ ఇస్ టెక్స్ట్. నౌ
ఎందుకు టెక్స్ట్ కాదో తెలిస్తే ఎందుకు ఈమెయిల్ యూస్ చేయాలో తెలుసుకుంటాం. Yeah. సో ఇక్కడ ఏం చెప్తానంటే దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఫర్ ద డేటా. ఈ డేటా టైప్ వాడేందుకు డిస్క్రిప్షన్ అంటే ఎప్పుడెప్పుడు వాడచ్చు అన్నది చెప్తాను. ఇదేం చెప్తుందంటే allows users to enter any combinations of letters and numbers. Yeah. సో ఇది చదివినప్పుడు నాకేమర్థమైందంటే నేను ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటున్నాను apc@gmail.com Gmail. Yeah. or apc1@gmail.com. ఇక్కడ చూస్తే ఏమర్థమైందంటే కాంబినేషన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్, కాంబినేషన్స్ ఆఫ్ Yeah. No characters. క్యారెక్టర్స్. సో ఇక్కడ ఐ కెన్ యూజ్ ఇట్, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమంది ఇలా చేస్తే ఈమెయిల్ అడ్రస్ కింద రాసుకోలేదు జస్ట్ Yeah. apc1 అని. మనకి @gmail.com పెట్టాలా, @yahoo.com పెట్టాలా, @apccompany.com అని పెట్టాలా, మేబీ XYZ కంపెనీ పెట్టాలా అని తెలియదు. సో పాయింట్ ఏమవుతుందంటే ఇది నాకు రిక్వైర్మెంట్ కింద సర్వ్ చేయొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే యూజర్ కి వదిలేసేసారు. ఇప్పుడు యూజర్ ని ఎంటర్ చేసేయమన్నప్పుడు వాళ్ళు @gmail.com ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్ ఫాలో అవ్వకపోతే ఈ ఇన్ఫర్మేషన్ Yeah. నేను వాడి దగ్గర తీసుకున్న వేస్ట్. నేను ఎందుకు తీసుకుంటున్నాను, వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ చేయడానికి ఈమెయిల్ అడ్రస్ అనేది తీసుకుంటాను. అది చేయలేనప్పుడు ఈ ఫీల్డ్ లో పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టి యూస్ చే అంటే ఈ ఫీల్డ్ లో ఇన్ఫర్మేషన్ ఉండి అది యూస్ చేయకపోతే వేస్ట్ అన్నది. సో Yeah. దాని వల్ల వీఆర్ నాట్ గోయింగ్ విత్ దిస్. ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇదేం చెప్పిందంటే అలౌస్ యూజర్స్ టు ఎంటర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మనకి ప్రాపర్ రిక్వైర్మెంట్ ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. పోస్ట్ దాట్ ఇంకోటి ఏం చేస్తుందంటే విచ్ ఈస్ వ్యాలిడేటెడ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ Proper ఫార్మాట్. format. ఈమెయిల్ ఫార్మాట్ ఎలా చెక్ చేస్తుందంటే దాని దగ్గర ఆ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఎంటర్ చేస్తుందో దాంట్లో @ ఉండాలి, ఫాలోడ్ బై సంథింగ్ ఉండాలి, .com, .in, some .abc ఏదో ఒకటి ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఈమెయిల్ అడ్రస్ లో వ్యాలిడేట్ చేసేది. ఇవి లేకపోతే సిస్టమ్ వుడ్ త్రో అన్ ఎర్రర్. సో ఆ రిక్వైర్మెంట్ లో ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేసేటప్పుడు ఈమెయిల్ సేవ్ చేసే ఆప్షన్ ఉంది, ప్లస్ ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అదే వ్యాలిడేట్ చేసి పెడుతున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ దిస్ ఆప్షన్ ఇక్కడ ఈమెయిల్ అన్నది వ్యాలిడేట్ చేయట్లేదు, దానికోసం ఈ Yeah. టెక్స్ట్ ఫీల్డ్ బిల్డ్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఆప్షన్ హియర్ నేను ఇక్కడ 2 పాయింట్స్ వేస్తే నాకు 2 out of 2 వచ్చింది. అంటే 1 ఇస్ ఫర్ ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేయడానికి, 2 ఇస్ ఫర్ వ్యాలిడేషన్. Email ఇక్కడ address చేస్తే 1 out of and 2 వచ్చింది. Yeah. సో ఇలాగా పాయింట్స్ వేసుకుని యూ డిసైడ్. అంటే మీకు యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు 2 కాన్ఫ్లిక్ట్ ఫీల్డ్స్ వచ్చాయి, 3 కాన్ఫ్లిక్ట్ ఫీల్డ్స్ వచ్చాయి, 3 డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ వాడచ్చు అనిపించింది. మీ సినారియోస్ అన్ని ఆలోచించి వెయిటేజ్ చేస్తారు. అంటే ఈ ఫీల్డ్ Yeah. వాడితే మనకి ఎన్ని అడ్వాంటేజెస్, ఈ ఫీల్డ్ టైప్ వాడితే ఎన్ని అడ్వాంటేజెస్, ఈ ఫీల్డ్ టైప్ వాడితే ఎన్ని అడ్వాంటేజెస్, ఈ ఫీల్డ్ టైప్ వాడితే ఎన్ని అడ్వాంటేజెస్. డిపెండింగ్ ఆన్ దట్ ఏది ఎక్కువ ఉందంటో దాన్ని సెలెక్ట్ చేస్తారు. Okay. నాట్ ఆల్వేస్ ఒక రిక్వైర్మెంట్ కి ఒక డేటా టైప్ వాడాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ కూడా వాడచ్చు. డిపెండింగ్ ఆన్ ద సినారియోస్ ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. దిస్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. మన ఫీల్డ్ క్రియేట్ చేయడం, ఈమెయిల్ అడ్రస్ అనగానే వీల్ సెలెక్ట్ ఈమెయిల్. ద ప్రాసెస్ ఇస్ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్కి వెళ్ళేటప్పటికి మనకి ప్రాసెస్ తెలిస్తే ఓకే నా రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చారు, నేను ఇప్పుడు ఏం చేయాలి. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ Okay. 2 ఆప్షన్స్ లో దిస్ ఈస్ బెస్ట్, సో విల్ గో విత్ దిస్. సో Yeah. ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఈమెయిల్ సెలెక్ట్ చేస్తాం. Yeah. సో ఫస్ట్ స్టెప్ ఇస్ సెలెక్షన్ ఆఫ్ యువర్ ఈమెయిల్. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ లైక్ లేబుల్స్. Yeah. Later. టాస్క్ ఏంటంటే టాస్క్ ఫర్ యూ ఇస్ ఇక్కడ మీకు ఈ Yeah. లైన్స్ చూస్తే Yeah. దే ఆర్ లైక్ స్లైడ్ కైండ్ ఆఫ్ లైన్ ఇస్ దేర్. Yeah. మీ టాస్క్ ఏంటంటే ఇవాళ వెళ్ళాక అంటే పోస్ట్ దిస్ క్లాస్ మీరు ఈ డేటా టైప్ చదవండి అండ్ Okay. డిస్క్రిప్షన్, డేటా టైప్ Yeah. డిస్క్రిప్షన్ చదివితే Okay. మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఎందుకు ఈ పై సెక్షన్ కవర్ చేయొద్దు అంటున్నారంటే ఇంకా మనకి రిలేషన్షిప్స్ అంటే తెలియదు, ఫార్ములా Yeah. అంటే తెలియదు, రూల్ ఆఫ్ సమ్మరీ ఫీల్ అంటే తెలియదు. ఆటో నెంబర్ తెలిసిన యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా అంత
బేస్ రాలేదు. సో ఈ Yeah. లైన్ కింద ఉన్నవన్నీ ఈజీ డేటా టైప్స్. ఫీల్ ఫ్రీ టు go through. So first Okay. step is selecting your data type. That is done. Post that మనకి ఏముందంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ Creating the label. గివింగ్ ద నేమ్ టు దట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి నేమ్ ఇవ్వాలి. సో డైరెక్ట్ గా ఈమెయిల్ అని Email. రాసుకోవచ్చు. నేను ఇంకా డీటెయిల్ ఇవ్వచ్చు అంటే ఇంటర్న్షిప్ డీటెయిల్ అను, ఇంటర్న్షిప్ చేసే పర్సన్ నేమ్ అను రాయొచ్చు, ఈమెయిల్ అడ్రస్ అను రాయొచ్చు. కానీ ఇంకొక పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఆల్రెడీ వీఆర్ ఆన్ దిస్ ఇంటర్న్షిప్ డీటెయిల్ ఆబ్జెక్ట్. సో దాంట్లో వి యూజువలీ టేక్ ద ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ జాయిన్. ఎవరైతే Okay. ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటారు. సో మనం ఎక్స్ప్లిసిట్లీగా వెళ్ళి నేను పలానా ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేస్తున్నాను రాయక్కర్లేదు. అంటిల్ అన్లెస్ అది ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కాకపోతే మెన్షన్ చేయాలి. లెట్స్ సే ఇంటర్న్షిప్ చేసేవాడి ట్యూటర్ ఈమెయిల్ మెన్షన్ చేయాలి. సో అప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్లీగా వెళ్ళి ట్యూటర్స్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఎల్స్ మేనేజర్స్ ఈమెయిల్ అడ్రస్ అని రాస్తారు. బై డిఫాల్ట్ తెలిస్తే రాయక్కర్లేదు, తెలియకపోతే రాయాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకి జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ అ స్టూడెంట్ ఆర్ ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేస్తున్నాం కనుక ఇక్కడ ఏం రాయడం లేదు. ఎక్స్ట్రా ఈమెయిల్ అని రాసుకోలేస్తాను. Okay. డిస్క్రిప్షన్ లో ఫంక్షన్ చేస్తాను. Yeah. క్రియేటెడ్ To store the email address. ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ రాసేసాను. హెల్ప్ టెక్స్ట్ యాజ్ ఆఫ్ నౌ రాయడం లేదు నేను. సో దీన్ని చూద్దాం ఇవాళ. మోస్ట్లీ విల్ సీ హౌ దిస్ హెల్ప్ టెక్స్ట్ తర్వాత డూ ఐ నీడ్ దిస్ ఫీల్డ్ యాజ్ రిక్వైర్డ్. Yeah. నేను ఈమెయిల్ అడ్రస్ లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ కాలేదు. సో Yeah, చెకింగ్ దిస్ required. చెక్ బాక్స్. సెకండ్ ఫీల్డ్ ఇస్ యూనిక్. Yeah, ఇప్పుడు unique. ఏంటంటే డు నాట్ అలౌ డూప్లికేట్ Duplicate వాల్యూస్. values. నేను ఎస్టర్డేస్ క్లాస్ లో చెక్ బాక్స్ చెక్ చేయట్లేదు అని చెప్పాను. Yeah. ఎందుకు? ఆ రిక్వైర్మెంట్ ఫర్ సేవింగ్ ద నేమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఓకే టు అలౌ డూప్లికేట్స్. ఎందుకంటే ఒకే నేమ్ ఉండే వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు. Yeah. డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్ అండర్ నేమ్ కాల్ ఆర్ నేమ్ ఫీల్డ్. ఈమెయిల్ అడ్రస్ లో ఒకే ఈమెయిల్ అడ్రస్ ఉండే వాళ్ళు ఇద్దరు ఉండకపోవచ్చు. ఉండరు. Yeah. 99.99% ఉండరు. అంటే వాళ్ళు ఒకే ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసి షేర్ చేసుకుంటే తప్పించి Yeah. ఉంటారు. సో మనకేంటంటే దిస్ ఈస్ లైక్ అ యూనిక్ వాల్యూ దట్ వీ గెట్. యూనిక్ అంటే ఖచ్చితంగా సపరేట్ ఫర్ ఎవ్రీ వన్. సో నేను సేల్స్ ఫోర్స్కి ఏం చెప్తానంటే ఇన్ కేస్ ఎవరైనా డూప్లికేట్ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఇస్తే, ఒక రికార్డ్ క్రియేట్ చేశాను, అదే ఈమెయిల్ అడ్రస్ ఇంకో రికార్డ్ లో కూడా ఇస్తే ఆపమని చెప్తున్నాను. ఈ చెక్ బాక్స్ చెక్ Okay. చేస్తే డు నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. ఎవరైనా Yeah. ఈమెయిల్ అడ్రస్ రిపీట్ చేస్తే సిస్టమ్ విల్ నాట్ అలౌ మీ టు సీ. సో అందుకే ఈ చెక్ బాక్స్ చెక్ చేశాను. ఎక్స్టర్నల్ ఐడి అండ్ దిస్ డిఫాల్ట్ వాల్యూస్ ఇప్పటి వరకు అంటే మనకు అవసరం Yeah. లేదు. యాజ్ ఆఫ్ నో ఇగ్నోరింగ్ దట్. సో ఈ స్టెప్ నెంబర్ 2 లో లేబుల్ నేమ్ ఇచ్చాం, ఫీల్డ్ నేమ్ ఇచ్చాం, ఇది ఏపీఐ నేమ్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, డిస్క్రిప్షన్ రాసాం, రిక్వైర్డ్ యూనిక్ వాల్యూస్ ఇచ్చేసాం, యూనిక్ చెక్ బాక్స్ చెక్ చేసాం, రిక్వైర్డ్ చెక్ చేసాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టెప్ 3. Next. స్టెప్ 3 లో అగైన్ Field level ఫీల్డ్ లెవెల్ security. సెక్యూరిటీ. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకి వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే ఒక అబ్జర్వేషన్ చెప్పాను. అబ్జర్వేషన్ Yeah. ఏం చెప్పానంటే Visible. విజిబుల్ All. కాలమ్ లో అన్ని చెక్ చేసి ఉన్నాయి. Yeah. ఇప్పుడు మనం కొంచెం ప్రొఫైల్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నీడ్ టు Okay. అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ప్రొఫైల్. తెలియాలి అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ ప్రొఫైల్ డిసైడ్స్ what a user can do in Salesforce. Okay. Profile decides what a user User can can do in Salesforce. What a user Okay. can do in Salesforce. ఈ యూజర్ ఏం చేస్తాడన్నది ప్రొఫైల్ డిఫరెన్స్. Okay. ఈ యూజర్ ఎవరు అంటే సో ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో వీఆర్ లాగిన్ ఇన్ టు దిస్ ఆర్గ్ యాజ్ అ యూజర్. Yeah. మన ఈ ఆర్గ్ లోకి యాజ్ అ యూజర్ గా లాగిన్ అవుతున్నాం.
సో యూజర్ గా లాగిన్ అయినప్పుడు ఈ ప్రొఫైల్ ఏం చేస్తుందంటే ఎవ్రీ యూజర్ ఇస్ కనెక్టెడ్ టు అ ప్రొఫైల్. సో ఎవ్రీ యూజర్ ఇస్ కనెక్టెడ్ టు మీరు ప్రొఫైల్ ఇవ్వకుండా ఏ యూజర్ ని క్రియేట్ చేయలేరు. Yeah. Without profile you cannot create any user. This is point number 1. సో ఎప్పుడైతే యూజర్ ని అసోసియేట్ చేశాను, ఎప్పుడైతే ప్రొఫైల్ ని యూజర్ కి అసోసియేట్ చేశాను, ఈ ప్రొఫైల్ లో నేను చేంజెస్ చేయొచ్చు. అగైన్ మేక్ చేంజెస్ ఇన్ ద ప్రొఫైల్ సేయింగ్ దట్ ఈ ప్రొఫైల్ కి వీటికి మాత్రమే యాక్సెస్ ఉండాలి, వీటికి యాక్సెస్ ఉండకూడదు అని చెప్పచ్చు. Yeah. ఎప్పుడైతే ప్రొఫైల్ లెవెల్లో సెట్ చేశానో ఈ ప్రొఫైల్ ఏం సెట్ చేస్తే యూజర్ అలాగ మాత్రమే వర్క్ చేస్తుంది. నేను ప్రొఫైల్ ఏమేమి చేంజెస్ చేశానో యూజర్ అలా మాత్రమే పనిచేస్తుంది. సో వాడు నేను లెట్స్ ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం, నా ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వకపోతే వాడు చూడాలి, ఆ యూజర్ he cannot see, he or she cannot see that changes. సో ఈ ప్రొఫైల్ మీకు ఎక్కడ చూసినా ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. ఏం చెప్తుంది? ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ ప్రొఫైల్. ప్రొఫైల్ ఏం చెప్తుంది? ప్రొఫైల్ డిసైడ్స్ వాట్ అ యూజర్ క్యాన్ డూ ఇన్ సేల్స్ఫోర్స్. ఈ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఏంటంటే, ఇన్ షార్ట్ మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మన హై లెవెల్ చెప్పాలి అంటే ఈ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ వల్ల ఈ ప్రొఫైల్ కి ఈ ఫీల్డ్ కనిపించాలా లేదా అన్నది. ఈ ప్రొఫైల్ కి అంటే ఇక్కడ ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్. లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ కి ఈ ఫీల్డ్ కనిపించాలా లేదా. ఈ విజిబుల్ కాలమ్ చూస్తే అన్నిటికీ చెక్ ఉంది. వెరాస్ రీడ్ ఓన్లీ ఏంటంటే కనిపించాలి, కానీ ఆ ఫీల్డ్ లో ఈ యూజర్ లెట్స్ సే ఈ ప్రొఫైల్ కనెక్ట్ అయిన యూజర్ 1, ఇక్కడ యూజర్ 2 ఉండొచ్చు, యూజర్ 3, సో ఆన్. సో వన్ ప్రొఫైల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ యూజర్స్ ఆల్సో. నేను కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇస్తున్నాను, బట్ నాట్ వరీ, విల్ కవర్ దిస్ అగైన్. ఒక యూజర్ కి ఒకే ప్రొఫైల్ ఉంటుంది, కానీ ప్రొఫైల్ ని చూస్తే మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉన్నాయి, ప్రొఫైల్ కి ఒక యూజర్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ఈ యూజర్ కి కనిపించాలా లేదా. సో కనిపించాలి అని చెప్పాను. ఈ రీడ్ ఓన్లీ ఏంటంటే ఆ ఫీల్డ్ కనిపిస్తుంది, కానీ ఆ యూజర్ ఆ ఫీల్డ్ లో ఉండే వాల్యూ చేంజ్ చేయగలడా లేదా అన్నది. సో రీడ్ ఓన్లీ యాజ్ ఎ నేమ్ సజెస్ట్, వీడు చదవగలడు మాత్రమే, ఆ ఫీల్డ్ లో ఉండే వాల్యూని చదవగలడు, కానీ ఈ కెనాట్ చేంజ్ ఇట్. దట్ ఈస్ రీడ్ ఓన్లీ. సో ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే ఇట్ బికమ్స్ రీడ్ ఓన్లీ. ఆ యూజర్ కెనాట్ చేంజ్ దట్ వాల్యూ, బట్ హీ కెన్ రీడ్ దట్ వాల్యూ. సో ఈ పాయింట్ అర్థమైతే ఐ విల్ గో బ్యాక్ టు ద question that I have, which is Induku, why this column is checked for all the profiles. Why this column is checked. Every user ki visible ga undali kabatti each user ki. Right. Naki ee point chadite visible for all the users అని తెలిసిపోయింది అందరికి. చెక్ బాక్స్ చెక్. కానీ why it is happening like that? నేను చేంజ్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు. Why? In order to understand this why, మనకు why తెలియాలంటే మనం ప్రీవియస్ స్టెప్కి వెళ్ళాలి. ప్రీవియస్ స్టెప్ లో మనం ఏం చేసామంటే రిక్వైర్డ్ చెక్ బాక్స్ చెక్ చేసాం. ఈ రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఏం చెప్తుందంటే ఆల్వేస్ రిక్వైర్స్ ఎ వాల్యూ ఇన్ దిస్ ఫీల్డ్ టు సేవ్ రికార్డ్. అంటే ఈ వాల్యూ పాపులేట్ చేస్తే మాత్రమే సేవ్ చేయగలము అని చెప్తాం. అలాంటప్పుడు నేను ఈ ఫీల్డ్ కి యాక్సెస్ ఇవ్వలేదు అనుకోండి, ప్రొఫైల్ ఏం చెప్తుంది, ఈ డిసైడ్ చేసేస్తే ఎవరికి ఈ ఫీల్డ్ కనిపించదు, ఈ ప్రొఫైల్ లో ఉండే వాళ్ళకి ఈ ఫీల్డ్ కనిపించదు. ఈ ఫీల్డ్ కనిపించకపోతే వాళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేస్తారు, సేవ్ చేస్తే ఈ ఫీల్డ్ మ్యాండేటరీ అని చెప్తుంది, రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్తుంది. సో వాళ్ళకి కనిపించిన ఫీల్డ్ వాళ్ళు ఎలా ఫీల్ చేస్తారు. అందుకు సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే మీరు ఆ హెడేక్ పడకండి, ఎప్పుడైతే మీరు రిక్వైర్డ్ అని చేశారో నేను చూసుకుంటాను అని చెప్తుంది. అది ఎలా చూసుకుంటుంది, అన్ని ప్రొఫైల్స్ కి చెక్ బాక్స్ చెక్ చేసేసి పెట్టేస్తుంది. సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఎందుకు ఈ కాలం ఆల్వేస్ చెక్ ఉంటుంది వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి
ఈ చెక్ బాక్స్ అన్చెక్ Yeah, uncheck చేసి. నెక్స్ట్ చేస్తే now I have that option to Yeah, it will ask decide for every user. Yeah, we have to ఎవరికి decide. ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది Yeah, okay. సో అందుకు ఐ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్టెప్ ఇది మళ్ళీ చెక్ చేసేసి Okay. విల్ ప్రొసీడ్ ఫర్దర్ రైట్ సో అది రిక్వైర్డ్ ఉంటే దిస్ కాలమ్ విల్ బి చెక్ ఫర్ all the profiles that we have in the system. Okay. So that is step number 3. Step number 4 is our page layout. Page layout on the story చూద్దాం. As of now ఇది కూడా అన్చెక్ చేయలేకపోతున్నాం. This is also an observation. Yeah. Observation గా పెట్టుకుందాం. So I'll click on save. So ఏం చేసాం? We have created an email field. Yeah. API name is __c email __c. Data type is email. It is unique field. Thank you. Right? So this is what we have done today. Now, Okay. so mana requirement slide kelte, if we go back to our requirement slide, we have completed that name and ID and email addresses. We need Now, country and city. country cover. Now, Yeah. మనం ఇప్పుడు రిక్వైర్మెంట్ బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతాం. వాట్ we are just doing, మనం రిక్వైర్మెంట్ బిల్డ్ చేసుకుంటాం. Did we test this requirement? మనం ఈ నేమ్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, దాంట్లో ఒక వాల్యూ ఎంటర్ చేస్తే ఎలా సేవ్ అవుతుంది, ఆటో నెంబర్ కరెక్ట్ గా జనరేట్ అవుతుందా, ఈమెయిల్ అడ్రస్ డూప్లికేట్ అన్న ఆప్షన్ అలౌ చేయొద్దని చెప్పాను, అది అలౌ చేస్తామా లేదా టెస్ట్ చేసామా? We did not test it. So any requirement that we do, we need to do unit testing. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో అది బిల్డ్ చేశాక దాన్ని టెస్ట్ చేయాలి. సో ఎలా చేస్తాం? శాంపిల్ డేటా క్రియేట్ చేసి మనకి ఏది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, వాట్ ఈస్ యాక్చువల్ అవుట్పుట్, ఈ రెండు టాలీ అయితే ఇక్కడ కూడా 1 రావాలి, ఇక్కడ కూడా 1 వచ్చింది అనుకోండి, both tally అయితే our unit testing is passed. Unit testing pass అయినట్టు. So as of now మనం ఏం చేసామంటే we have just built our requirement, name field, ID, email address create చేసాం. In addition to that దీన్ని సేవ్ చేసి దీన్ని పెట్టడానికి we have created a custom object. మనం టెస్ట్ చేయలేదు. Let's go ahead and test this. Let's go ahead and test it. Can we test? Now. Yeah. So now, ఇప్పుడు టెస్ట్ చేయడానికి I have the custom object ready. I have the fields also ready. నా దగ్గర fields కూడా ఉన్నాయి. Now the point is, నేను దీన్ని ఎలా టెస్ట్ చేయగలను? టెస్ట్ చేయాలి అంటే there should be a way for me to enter those values. Yeah. A way ఏంటి? What is that? Way ఏంటి? We need to learn another concept. As of now, ఈ కాన్సెప్ట్ ద్వారా we were able to set that object structure. Object structure పెట్టాక we were able to add fields. So structure is ready. That means structure to save that information is ready. Object is there. Columns create చేసాం. నేమ్ అని చెప్పాం, ఇంకోటి ఈమెయిల్ అని చెప్పాం, ఇంకోటి ఐడి అని చెప్పాం. యూనిక్. బట్ దీంట్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇందులో వాల్యూస్ ఎలా ఎంటర్ చేయాలి, న్యూ రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దట్ ఈస్ వేర్ వి నీడ్ టు లెర్న్ అదర్ కాన్సెప్ట్. Go back to the drawing board. So concept requirement ఏంటంటే we were able to create that custom object. నేను ఆ PPT స్క్రీన్ మీద వచ్చాను. So we were able to create that custom object. Custom object create చేశాను. దాంట్లో we were able to add few fields. Email. Now requirement ఏంటంటే how can I create a new record inside this? How can I create new record? New record అంటే how can I save that information? Okay. ఇక్కడ చూస్తే we have that structure. We have the structure to save this information.
But what is that process to save that information into this object? So ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే we were able to set up that object, fields create this. Yeah. Now, what is that process or what is that concept that concept is nothing but your tabs. What is that concept? Yes. Tabs. Object create చేసిన ప్రతిసారి you would create why అన్నది చూద్దాం. For time being, what is Okay. that concept? The concept is how to create. Again, Tabs. మనం practical implementation part లో చూద్దాం. Why we are doing it? Okay. We wanted to provide user key. We wanted to provide a user interface so that we can create records. Yeah. ఇప్పటిదాకా మన స్ట్రక్చర్ ఉంది బట్ యూజర్ ఇంటర్ఫేస్ లేదు. వాడు ఎక్కడి నుంచి వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేయాలన్నది ఇంకా చెప్పలేదు. సో ఈ ట్యాబ్స్ అన్నది ఇట్ విల్ ప్రొవైడ్ దట్ యూజర్ ఇంటర్ఫేస్ టు us. Provide that user interface to create records and to look at existing records. ప్రతిసారి న్యూ రికార్డ్స్ మాత్రమే క్రియేట్ చేయను. At times పాత రికార్డ్స్ కూడా చూడాల్సి వస్తుంది. So you would use tabs for looking for creating new records, also to look at existing records. Right? So the concept that we are going to learn is tabs. Tabs. Now, so I'm going back to the Salesforce screen. So now the object undi. Now the next concept that we are learning is tabs. Tabs. Before we go ahead and see what exactly the process of creating a tab is, definition wise, it says a tab is a user interface to create records for an object and to view the records in that object. View the records in it. Tab Okay. is doing two things. One, it helps us create records in that object. Two, it is helping me view those records in that object. And view ante we will look at existing records in that object. Create ante Okay. new records అన్నట్టు. Okay. As simple as that. Create another, it's a terminology that we use in case if you are referring to creation of a new record. Okay? Or new is one and the same thing. View or Existing view records. or looking at existing records is one and the same. So this is the definition of that. So first record create చేసుకోవచ్చు అని చెప్తుంది. Second, it is letting us do the existing records. My requirement చూస్తే for our unit testing and also మనం ఏదైతే రిక్వైర్మెంట్ బిల్డ్ చేస్తున్నామో అదర్ పర్సన్ యూజ్ చేయడానికి we are pending with one thing. ఆ పెండింగ్ ఐటమ్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. సో we have understood that tab is that concept. Now let's see how to create that. Okay. Again, going back to the Salesforce screen, click on setup. Click find tabs. Tabs lo under build create you have tabs. Click on that. Tabs. Yeah. Here చూస్తే again what you are creating, you are creating a custom tab. Custom tab. Custom tabs ఎందుకు క్రియేట్ చేస్తారు? సేమ్ మనకి ఒక స్టోరీ తెలిస్తే సేమ్ థింగ్. You can create a new custom tabs to extend Salesforce functionality or to build a new application functionality. Now, ఇక్కడ చూస్తే in case if you want to open existing tabs, ఇక్కడ చేస్తారు custom tabs. మనకి న్యూ ఇప్పుడే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో మనకి ఆ కస్టమ్ టాబ్ క్రియేట్ అయి ఉండదు. సో we need to create a tab here. So I'm clicking on new button. Okay. First step out of 3 steps, first step is selecting the object for which we are creating it. Yeah, the object create, tab create చేయాలనుకున్న ఆబ్జెక్ట్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే I'll have few objects. కొన్ని ఆబ్జెక్ట్ నేమ్స్ కనిపిస్తాయి. ఎందుకు కొన్ని కనిపిస్తున్నాయి, ఎందుకు అన్ని కనిపించట్లేదు అంటే వాటికి ఆల్రెడీ నేను టాబ్ క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసేసిన టాబ్ కి మళ్ళీ చూపిస్తారు. సో అందుకే వీటికి మాత్రమే చేయలేదు. సో అవి మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. రెస్ట్ ఆల్ వాటికి నేను క్రియేట్ చేసేసాను. సో అవి కనిపించాయి. సో ఇన్ ద డ్రాప్ డౌన్ ఆబ్జెక్ట్స్ లో మనకి ఏ టాబ్ క్రియేట్ చేయాలి, ఇంటర్న్షిప్ డీటెయిల్ టాబ్ క్రియేట్ చేయాలి.
ఆబ్జెక్ట్ కి ట్యాబ్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేస్తే ఇంటర్చెక్ డీటెయిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. అది అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఇస్ ట్యాబ్ స్టైల్. ఈ ట్యాబ్ స్టైల్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఒక ట్యాబ్ స్టైల్ డిఫైన్ చేయొచ్చు. డిఫరెంట్ కలర్, లుక్ అండ్ ఫీల్ డిఫైన్ చేయొచ్చు. ఎందుకు సేల్స్ ఫోర్స్ ఆప్షన్ ఇస్తుంది అంటే అట్ టైమ్స్ అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే కలర్ లో ఒకే ఐకాన్ ఉంటే డిఫరెన్షియేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది కనుక ట్యాబ్ స్టైల్ అన్న ఆప్షన్. సో ఇది లుక్అప్ ఐకాన్ అంటే యూజువల్లీ వి కాల్ ఇట్ యాస్ లుక్అప్ ఐకాన్. లుక్అప్ ఐకాన్ అంటే ఏంటి అన్నది తర్వాత చూద్దాం. ఫర్ టైం బీయింగ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ హౌ లుక్అప్ ఐకాన్ లుక్స్ లైక్. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ని లుక్అప్ ఐకాన్ అంటారు. ఈ లుక్అప్ ఐకాన్ క్లిక్ చేయగానే నాకు ఒక బంచ్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. దిస్ ఆఫ్ ద పాపప్ వస్తాయి. మీరు ఇక్కడ చూస్తే మనకి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ ట్యాబ్ కి ఈ కలర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే పాయింట్ చేస్తుందో ఆ కలర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ట్యాబ్ కి ఈ ఐకాన్ అటాచ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. యాజ్ ఆఫ్ ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దిస్ హ్యామర్ సెలెక్ట్ చేశాను. సో వన్స్ మీకు ఇలా కనిపిస్తుంది. సో మై ఆబ్జెక్ట్ వుడ్ బి ఇన్ దిస్ డల్లిష్ గ్రీన్ కలర్. ద ఐకాన్ ఏమొస్తుంది, హ్యామర్ ఐకాన్ వస్తుంది. As of now, this is optional thing, right? So మనం ఇగ్నోర్ చేయొచ్చు దాన్ని. పోస్ట్ దట్ డిస్క్రిప్షన్. సో ఏం రాస్తా అంటే created for the సో మనం ఎందుకు క్రియేట్ చేసాం రాసాను. మీకు యూజర్ స్టోరీ నెంబర్స్ ఉంటే అవి యాడ్. పోస్ట్ దట్. ఫస్ట్ స్టెప్ ఇస్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, దాని ట్యాబ్ స్టైల్ చెప్పాం. ట్యాబ్ స్టైల్ ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే అగైన్ ఆర్ డియర్ ఫ్రెండ్ కేమ్. ఆ డియర్ ఫ్రెండ్ ఎవరంటే ప్రొఫైల్. సో అగైన్ ఈ పాయింట్ ఏం జస్టిఫై చేస్తుందంటే వేర్ ఎవర్ యూ గో దిస్ ప్రొఫైల్స్ వుడ్ ఫాలోవర్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. మీరు ఏ కాన్ఫిగరేషన్కి వెళ్తే ఎక్కడో దగ్గర ఈ ప్రొఫైల్ అనేది వస్తూనే ఉంది. ఎందుకు వస్తుంది అంటే యూజర్ ఏం చేయాలో చెప్పాలి. యూజర్ ఏం చేయాలి, యూజర్ కి ఇది చేయాలా వద్దా అని ఎవరు చెప్తారు, ప్రొఫైల్ చెప్తారు. సో ఎవ్రీ టైం మనం ఏం క్రియేట్ చేసినా ఏదైనా మాట్లాడినా ప్రొఫైల్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ అవర్ అడ్మిన్ కాన్సెప్ట్స్ లో ప్రొఫైల్ అనేది వస్తుంది. ప్రొఫైల్ వచ్చింది కనుక ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. సో స్టెప్ నెంబర్ 2 లో ఈ ట్యాబ్ క్రియేషన్ ప్రాసెస్ లో ఏం చెప్తాను అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. Choose the user profile for which the new custom tab will be available. You may also examine or alter the visibility of the tab from the details and edit page of the profile. In short, మీరు ట్యాబ్ అయితే క్రియేట్ చేస్తున్నారో, ఇది అందరికీ కనిపించాలా, ఎలా కనిపించాలి, కనిపించకూడదా అన్నది 3 పాయింట్స్ చెప్తాను. ఇక్కడ చూస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ default off, tab hidden. ఈ పాయింట్స్ అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ప్రొఫైల్ కి మనం సెట్ చేయొచ్చు. ఐదర్ బల్క్ గా సెట్ చేయొచ్చు అన్ని ప్రొఫైల్స్ కి, ఆర్ ఇండివిజువల్ ప్రొఫైల్స్ కి సెట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఈచ్ ప్రొఫైల్ సెట్ చేయొచ్చు. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అన్ని ప్రొఫైల్స్ కి ఒకటే సెట్టింగ్ సెట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చిందండి మొన్న tab hidden ది. నాకు తెలుసు, అందుకే I wanted to spend some time on it. Typically, these are the points that they'll ask. Okay. ఈ డిఫాల్ట్ ఆన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూస్తే నేను స్క్రోల్ అప్ చేస్తే దిస్ ఈస్ యువర్ ట్యాబ్ నేమ్. This section నేనైతే హైలైట్ చేస్తాను. This section, complete section is called your tab. So this is your tab. Now, ఈ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, ఈ ప్లస్ ఐకాన్ లో ఏంటంటే this is also called as more tabs menu or all tabs menu. All tabs menu అన్న అంటారు,
మోర్ ట్యాబ్స్ మెనూ అని. ఓకే. డిఫాల్ట్ ఆన్ అని ఒక ట్యాబ్ దగ్గర ఒక ప్రొఫైల్ కి ఈచ్ ప్రొఫైల్ ఫర్ ఎ గివెన్ ట్యాబ్ ఒక ట్యాబ్ క్రియేట్ చేస్తున్నాం ఫర్ ఇంటర్న్షిప్ ఆప్షన్. ఈ ట్యాబ్ ఫర్ దిస్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, ట్యాబ్ విజిబిలిటీ ఎలా ఉండాలి, ఈ ట్యాబ్ వాళ్ళకి కనిపించాలి అవుతా, కనిపించాలంటే డిఫాల్ట్ ఆన్. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ చూస్ చేస్తాం. ఫర్ ఎ గివెన్ ప్రొఫైల్ ఒక ప్రొఫైల్ కి ఈ ట్యాబ్ కనిపించాలంటే ఐదర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్ చూస్ చేస్తాం. అందులో ఎలా చూస్ చేయాలని డిస్కస్ చేద్దాం. ఐదర్ ఆప్షన్ 1 or 2 చూస్ చేస్తాం. ఒకవేళ ఈ ప్రొఫైల్ కి లెట్స్ సే ఈ అకౌంట్ రివ్యూయర్ అనే ప్రొఫైల్ కి ఈ ట్యాబ్ కనిపించకూడదు అంటే ట్యాబ్ హిడెన్ పెడతాం. ఆప్షన్ ట్యాబ్ హైడ్ చేయాలి అంటే ఆప్షన్ ఏం సెలెక్ట్ చేస్తారు, ట్యాబ్ హిడెన్. ఫర్ గివెన్ ప్రొఫైల్ ట్యాబ్ విజిబిలిటీ వాడికి కనిపించకూడదు, ఈ ట్యాబ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అవతల వాడికి కనిపించకూడదు అంటే థర్డ్ ఆప్షన్ ట్యాబ్ హిడెన్ పెడతాం. వరకు క్లియరా? ట్యాబ్ హైడ్ చేయాలి. ఒకసారి చెప్పండి. సో ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. నేను ఒక ప్రొఫైల్ తీసుకుంటాను. ప్రొఫైల్ డిసైడ్స్ వాట్ a user can do in Salesforce. ఈ ప్రొఫైల్ కి ఈ ట్యాబ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో కనిపించకూడదు, డిఫాల్ట్ ఆఫ్ కనిపించకూడదు అంట. మొత్తం వాడికి హైడ్ చేసేస్తున్నాను ఈ ట్యాబ్. హైడ్ చేసేస్తా అన్నప్పుడు ట్యాబ్ హిడెన్. ట్యాబ్ హిడెన్. బట్ డిఫాల్ట్ ఆఫ్ కి ట్యాబ్ హిడెన్ కి డిఫరెన్స్ ఏంటంటే డిఫాల్ట్ ట్యాబ్ హిడెన్ క్లియర్ గా ఉందా, ట్యాబ్ హిడెన్ క్లియర్ ఉందా, ట్యాబ్ హిడెన్ ఎప్పుడు వాడుతా ఉన్నది ఏంటండి, ట్యాబ్ హిడెన్ ఎప్పుడు వాడతాం అన్నది ఐడియా వచ్చిందా? సో ట్యాబ్ ఎప్పుడైతే కనిపించకూడదు అనుకుంటున్నానో ట్యాబ్ హిడెన్ పెడతాం. నా పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజన్ అందరికి ఏంటంటే ఈ డిఫాల్ట్ ఆఫ్ ఈ ట్యాబ్ హిడెన్ ఏంటి. ఓకే, మనం సింపుల్ వేలో వెళ్తాం. సో డిఫాల్ట్ ఆన్ అంటే డిఫాల్ట్ ఆన్ పెడితే ఏమవుతుందంటే ఆ ట్యాబ్ ఏదైతే డిఫాల్ట్ ఆన్ పెడితే ఈ ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. మీరు ఏదైతే ట్యాబ్ క్రియేట్ చేస్తున్నారో ఈ ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. ట్యాబ్ మెనూ చూసారు ఇక్కడ హైలైట్ చేసింది, అక్కడ కనిపిస్తుంది. దానికి ఎక్స్టెన్షన్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ ఆన్. ఓకే, ఆ మెనూలో కనిపిస్తుంది. డిఫాల్ట్ ఆఫ్ అంటే ఈ ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. బట్ మీరు వాట్ యూ కెన్ డూ ఇస్ మోర్ ట్యాబ్స్ మెనూలోకి వెళ్ళి మోర్ ట్యాబ్స్ అండ్ ఫైండ్ ఇట్. మీరు మోర్ ట్యాబ్స్ మెనూలోకి వెళ్తే సో ఎక్స్ట్రా స్టెప్ తీసుకో. ఓకే, సో ఆల్ ట్యాబ్స్ మెనూలో కనిపిస్తుంది. డిఫాల్ట్ ఆఫ్ ఉంటే ట్యాబ్ హిడెన్ ఉంటే ట్యాబ్ హిడెన్ ప్రొఫైల్ కి ట్యాబ్ హిడెన్ చేస్తే ఆల్ ట్యాబ్స్ మెనూలో కూడా కనిపిస్తుంది. కంప్లీట్లీ హిడెన్ ఫ్రమ్ ద యూజర్. డిఫాల్ట్ ఆఫ్ అంటే ఆల్ ట్యాబ్స్ మెనూలో కనిపిస్తుంది బట్ ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. డిఫాల్ట్ ఆన్ అంటే ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. దానికి ఇంకా అడిషనల్ పాయింట్ ఉంది, మనం ప్రస్తుతానికి ఇక్కడ వరకు డిస్కస్ చేద్దాం. అది ఏంటి ఆ ఎక్స్ట్రా పాయింట్ అనేది రేపటి క్లాస్ లో. యాజ్ ఆఫ్ నౌ ట్యాబ్ హిడెన్ అంటే కనిపించదు ఫర్ గివెన్ ప్రొఫైల్. డిఫాల్ట్ ఆఫ్ అంటే ఆల్ ట్యాబ్స్ మెనూలో కనిపిస్తుంది బట్ ట్యాబ్ మెనూలో కనిపించదు. డిఫాల్ట్ ఆన్ అంటే ట్యాబ్ మెనూలో కనిపిస్తుంది. ఈ పాయింటర్స్ ఇది అర్థమైనప్పుడు, ఇది అర్థమయ్యాక సో లెట్స్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ప్రొఫైల్ కి ఈ ట్యాబ్ ఎలా కనిపించాలి అన్నది చెప్పాలి. సో నేను ఇంకా ఇన్ ద స్టేజ్ ఆఫ్ మనం ఇంకా జస్ట్ ప్రొఫైల్ అంటే ఇవాళ అర్థం చేసుకున్నాం. సో నాకు ఏ ప్రొఫైల్ కి ఏం యాక్సెస్ ఇవ్వాలో తెలియదు కనుక నేనేం చేస్తానంటే అన్ని ప్రొఫైల్స్ కి ట్యాబ్ హిడెన్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అందరికి ట్యాబ్ హిడెన్ చేసేస్తాను. ఎవరికి ట్యాబ్ కనిపించకూడదు బట్ ఒక ప్రొఫైల్ మాత్రమే కనిపించాలి అని పెడతాను. ఆ ప్రొఫైల్ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఈ ప్రొఫైల్ మాత్రమే కనిపించాలి అని పెడతాను.
డిఫాల్ట్ Okay. ఆన్ ఫర్ సిస్టమ్ అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్, మిగతా వాళ్ళందరికీ డిఫాల్ట్ మిగతా వాళ్ళందరికీ ట్యాబ్ హిడెన్ పెట్టేసారు. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏమర్థమైందంటే అన్ని ప్రొఫైల్స్ కి ఒకసారి మార్చాలంటే ఫస్ట్ ఆప్షన్, ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్రొఫైల్ కి మార్చాలంటే సెకండ్ ఆప్షన్, ఒకసారి బల్క్ గా చేయాలంటే ఫస్ట్ ఆప్షన్, ఇండివిజువల్ గా చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్. అలా యూస్ చేసి Okay. సిస్టమ్ అడ్మిన్ కి డిఫాల్ట్ ఆన్ పెట్టాను, మిగతా వాళ్ళందరికీ ట్యాబ్ హిడెన్ పెట్టేసాను. దట్ ఈస్ స్టెప్ నెంబర్. నెక్స్ట్ స్టెప్ is స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో ఏముందంటే యాప్ కి ఈ ట్యాబ్ ని యాడ్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ Okay. చూస్తే కస్టమ్ యాప్స్ కి ఏదైతే ట్యాబ్ క్రియేట్ చేస్తున్నారో అది యాడ్ చేయమంటారా వద్దా అని అడుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి యాప్ అంటే ఏంటో తెలియదు, దాని యూసేజ్ ఏంటో తెలియదు, వై అన్నది తెలియదు, వాట్ ఈస్ ఇట్ అన్నది తెలియదు, హౌ టు క్రియేట్ ఇట్ అన్నది కూడా తెలియదు. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ స్టెప్ నెంబర్ 3లో యాడ్ టు కస్టమ్ యాప్స్ అన్న దాంట్లో ఈ చెక్ బాక్స్ అన్చెక్ చేశాను, ఇంక్లూడ్ ట్యాబ్ అన్న దగ్గర అన్చెక్ చేశాను. ఇవన్నీ నా లిస్ట్ ఆఫ్ యాప్స్ అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ యాప్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ ద సిస్టమ్. ఈ యాప్ లోకి నేను క్రియేట్ చేసే ట్యాబ్ ని యాడ్ చేయమంటారా అని అడుగుతాను. నేను చెప్తున్నాను నాకు తెలియదు కనుక నేను యాడ్ చేయొద్దు అని చెప్తున్నాను. సో స్టెప్ నెంబర్ 3లో నేను అన్చెక్ చేసాను చెక్ బాక్స్, స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ సేవ్. యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేసామంటే ట్యాబ్ క్రియేట్ చేసాం. థర్డ్ స్టెప్ లో యాప్ యాడ్ చేయలేదు. ట్యాబ్ క్రియేట్ చేశాను బట్ ఐ హావ్ నాట్ యాడెడ్ ఇట్ టు ద యాప్. సో ప్రాసెస్ కంప్లీట్ చేస్తే యూ విల్ సీ యువర్ ట్యాబ్. ఓకే. సో సేమ్ ఐకన్, సేమ్ కలర్, డిస్క్రిప్షన్. సో దిస్ ఈస్ ద ట్యాబ్ దట్ వి హావ్ క్రియేటెడ్. నేను డెఫినేషన్ దగ్గరికి వెళ్తే డెఫినేషన్ ఏం చెప్తుందంటే a tab is a user interface to create a record for an object and to view the records in that object. ట్యాబ్ క్రియేట్ చేసేసాను అంటే నేను ఆ రికార్డ్ క్రియేట్ చేయగలను. సో ఆ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం చేయొచ్చు అంటే మీ ట్యాబ్ యాక్సెస్ చేయడానికి మీ ట్యాబ్ మెనూ చివరికి వెళ్తే ఆల్ ట్యాబ్స్ మెనూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు మీ ఆబ్జెక్ట్ ట్యాబ్ కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ చూస్తే ఈ ఐకాన్ ఎక్కడి నుంచి వచ్చింది, మన ట్యాబ్ స్టైల్ నుంచి వచ్చింది. దాని ఆ లుక్అప్ ఫీల్డ్ పేరే ట్యాబ్ స్టైల్. ఈ ఐకాన్ అక్కడి నుంచి వచ్చింది. నో ఈ ట్యాబ్ ని ఓపెన్ చేస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు కలర్ చూస్తే ఈ డల్లిష్ గ్రీన్ కలర్, ఇట్ ఈస్ అగైన్ కమింగ్ ఫ్రమ్ అవర్ ట్యాబ్ స్టైల్. అంటే మీరు ట్యాబ్ స్టైల్ డిసైడ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐకాన్ అండ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ డిఫైన్ అవుతుంది. ట్యాబ్ క్రియేట్ చేసేటప్పుడు ట్యాబ్ స్టైల్ బట్టి ఐకాన్ అండ్ కలర్ డిసైడ్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నేను ఈ ట్యాబ్ వచ్చేగానే నాకు ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటి, న్యూ అన్నమాట. ఈ న్యూ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఐ ఆమ్ క్రియేటింగ్ అ రికార్డ్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్. సో ఈ ట్యాబ్ ఏం చెప్తుంది, ట్యాబ్ హెల్ప్స్ us with the user interface to create a new record. న్యూ రికార్డ్ ఎలా క్రియేట్ చేస్తాం, బై క్లికింగ్ ఆన్ దిస్ రికార్డ్. న్యూ క్లిక్ చేయగానే మనకి ఇంటర్న్షిప్ నేమ్, ఈమెయిల్, ఫీల్డ్స్ వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్. నేను ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్కి వెళ్తున్నాను. వెళ్తే సో మనకు కనిపించేవి ఏంటంటే దీస్ ఆర్ ద 2 ఫీల్డ్స్. మీరు అడగచ్చు ఈ ఫీల్డ్స్ ఏమయ్యాయి అని. ఈ ఫీల్డ్స్ మనకి ఎందుకు కనిపించట్లేదంటే బికాస్ దే ఆర్ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్. స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆర్ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ వుడ్ పాపులేట్ దట్ ఇన్ఫర్మేషన్. మనం ఎక్స్ప్లిసిట్ గా వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకు మీరు చూస్తే ఆ ఫీల్డ్స్ ఇక్కడ కనిపించదు. దట్ ఈస్ సెకండ్. ఫస్ట్ పాయింట్, ట్యాబ్ గురించి చూస్తే ట్యాబ్ స్టైల్ డిఫైన్స్ యువర్ look and feel of your object. Look and feel. Second point is tab is allowing us to create a new record. As of now, new record మాత్రమే చూసాం. Third point వచ్చేసి on this screen new click చేయగానే I can see 2 fields plus ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ చూస్తే
on hover on this question mark, help text అని వస్తుంది. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేసాం? ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేసాం అంటే మనం నిన్నటి క్లాస్ లో ఆ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు హెల్ప్ టెక్స్ట్ అన్న వాల్యూ దగ్గర నేను హెల్ప్ టెక్స్ట్ రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి. యా. సో అక్కడ కాన్ఫిగరేషన్ ఇక్కడ రిఫర్ అవుతుంది. దీనికి మాత్రం వచ్చింది, ఈమెయిల్ కి రాలేదు. ఎందుకంటే నేను హెల్ప్ టెక్స్ట్ దీనికి రాయలేదు. ఈమెయిల్ కి రాయలేదు. షో యూ ద డిఫరెన్స్. నేను రాయలేదు, ఇక్కడ మాత్రమే రాశాను. ఆన్ హోవర్ వుడ్ గెట్ ద టెక్స్ట్ వాట్ ఈస్ కాన్ఫిగర్డ్ ఇన్ ద హెల్ప్ టెక్స్ట్. నేను ఎక్కడ కూడా హెల్ప్ టెక్స్ట్ రాశాను కనుక ఆన్ హోవర్ ఐఎమ్ గెటింగ్ దట్ హెల్ప్ టెక్స్ట్. హెల్ప్ టెక్స్ట్ ఎందుకు రాస్తారు? హెల్ప్ టెక్స్ట్ ఎందుకు రాస్తారంటే ఈ నేమ్ వల్ల మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ కన్వే చేయలేకపోతున్నారు. ఒక ఫీల్డ్ లెట్స్ సే ఈమెయిల్ అడ్రస్ తీసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమెయిల్ అడ్రస్ మాత్రమే షేర్ చేయండి, మీరు రోజు చెక్ చేసుకునే ఈమెయిల్ అడ్రస్ మాత్రమే షేర్ చేయండి అని చెప్పాలి. యూజువల్లీ అందరూ అలాంటి ఈమెయిల్ షేర్ చేస్తారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఈమెయిల్ అడిగారు కదా అని చెప్పి వాళ్ళు వాడని ఈమెయిల్ ఇచ్చారనుకోండి, మనం ఏం కమ్యూనికేషన్ పంపించినా వాడికి రీచ్ అవుతుంది. సో అందుకే ఏం చేస్తారంటే ఇలాంటప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అంటే హెల్ప్ టెక్స్ట్ పెట్టి ప్లీజ్ ప్రొవైడ్ us ద యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ ఓన్లీ అని పెడతాం. సో మన ఈమెయిల్ తీసుకుంటున్నాం, దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అక్కడ ఏం చేయాలి అన్నది తెలియనప్పుడు హెల్ప్ టెక్స్ట్ వాడతాం. యూజర్ కి ఆ ఫీల్డ్ దగ్గర ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏం చేయాలో తెలియనప్పుడు హెల్ప్ టెక్స్ట్ ఇస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, వాళ్ళ కంపెనీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా, వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా, అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్ గా ఒక హెల్ప్ టెక్స్ట్ ప్లీజ్ షేర్ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని రాస్తాం. సో వాడు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మార్క్ చదవగానే ఓకే నా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా, నా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అలాంటప్పుడు హెల్ప్ టెక్స్ట్ యూస్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూస్తే హెల్ప్ టెక్స్ట్ చూసాము, అండ్ దిస్ థర్డ్ పాయింట్ ఇస్ యువర్ హెల్ప్ టెక్స్ట్. థర్డ్ పాయింట్ ఇస్ యువర్ హెల్ప్ టెక్స్ట్. ఫోర్త్ పాయింట్ వచ్చి ఐఎమ్ జస్ట్ నోటింగ్ డౌన్ ద అబ్జర్వేషన్స్ హియర్. ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చి రెడ్ లైన్ వచ్చింది ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బికాస్ ఐ హావ్ మేడ్ దిస్ టూ ఫీల్డ్స్ యాజ్ రెండు ఫీల్డ్స్ ని రిక్వైర్డ్ కింద చేశాను. సో దట్ ఈస్ వై మనకి అక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ అబ్జర్వేషన్. ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తాను. లెట్స్ సే అనిల్ ఒక నేమ్ ఇస్తాను. ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చేసి సేవ్ చేసేస్తాను. నేను సేవ్ చేయగానే సిస్టమ్ ఏం చేసిందంటే ఒక ఎర్రర్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఏం చెప్పిందంటే మన ఈమెయిల్ అడ్రస్ ఫాలో అవ్వనప్పుడు, ఈమెయిల్ ఫార్మాట్ ఫాలో అవ్వనప్పుడు ఈమెయిల్ ఫీల్డ్ లో రికార్డ్ సేవ్ అవుతుంది. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి. సో నాకు ఇష్యూ అర్థమైంది కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఇష్యూని సాల్వ్ చేస్తాను. The same format Gmail just or @Gmail. Anything Gmail లో పైన ఏదైనా చేయొచ్చు కదా. ఏదో ఒక ఈమెయిల్ ఒక ఫార్మాట్ is important. Now format proper గా ఇచ్చాను. Now I'll save it. Save చేస్తే now this email address is this record is being saved. ఇప్పుడు ఏం అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు చూస్తే అబ్జర్వేషన్స్ again sixth observation here is internship ID. Internship ID is coming from our auto number. నేను క్రియేట్ చేస్తున్నానా, సిస్టమ్ క్రియేట్ చేస్తుందా? సిస్టమ్ క్రియేట్ చేస్తాను. బికాస్ నాకు ఇంత ముందు ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే కనిపించాయి. నౌ ఐ కెన్ సీ మోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఇది సిస్టమ్ క్రియేట్ చేస్తాను. డూ ఐ హ్యావ్ అన్ ఆప్షన్ టు ఎడిట్ ఇట్? నాకు ఆప్షన్ ఉందా ఎడిట్ చేయడానికి? ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లాక్ సింబల్ ఉంది. లాక్ సింబల్ ఎప్పుడున్నా సరే దట్ మీన్స్ ఇట్స్ అ రీడ్ ఓన్లీ ఫీల్డ్. పెన్సిల్ సింబల్ కనిపిస్తే ఇట్ ఈస్ ఎడిటబుల్ ఫీల్డ్. ఎడిటబుల్. సో లాక్ సింబల్ for read-only fields, pencil symbol for editable fields. Okay. So that is done. So ఇంకేమున్నాయి ఇక్కడ?
So we have this created by field and Yeah. last modify. The owner, last modify. మీకు ఏం చెప్పాను created by లో when who has created it when it was It is created. as of now it is 2nd of June 2021 10 p.m. IST. So Yeah. ఈ టైంలో అంటే as of now 12 అంటే 10-12 p.m. IST నేను 10 దగ్గర క్రియేట్ చేశాను. Yeah. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు అని చెప్పి సిమిలర్లీ లాస్ట్ మోడిఫైడ్ Same బై as ఆల్సో when- సేమ్ ఇన్ఫర్మేషన్. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే ఎప్పుడు క్రియేట్ modify- చేసామో ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నేను ఈ రికార్డ్ ని మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఈ టైం మారుతుంది. Okay. Modifications. Modifications. మోడిఫై ఎవరైతే లాస్ట్ మోడిఫై చేశారో వాళ్ళ పేరు మాత్రమే కనిపిస్తుంది. ఎడిట్ చేసి I'll change this email address as Neil1. Yeah. సేవ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మారుతుంది. 10:13 అయిపోయింది. సో 10:30 మై టైం చూస్తాం. ఎవరు లాస్ట్ మోడిఫై చేశారు సేమ్ పర్సన్ బట్ టైం మారుతుంది. ఎవరైతే లాస్ట్ మోడిఫై చేశారో వాళ్ళ టైం ప్లస్ వాళ్ళ నేమ్ క్యాప్చర్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఓనర్ బోర్డ్ ఆన్ ద రికార్డ్ ఎవరు ఓన్ చేస్తున్నారు. ఎవరైతే క్రియేట్ చేశారో బై డిఫాల్ట్ వాళ్ళ పేరే ఉంటుంది. అంటిల్ అన్లెస్ Yeah. దానికి ఎక్స్ట్రా చేంజెస్ చేసినప్పుడు మాత్రం మారుతుంది. మోస్ట్లీ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ పేరు ఉంటుంది. ఇక్కడ వస్తుంది ఓనర్. సో దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ దట్ వి హావ్ సీన్ ఆన్ దిస్. Yeah. మీకు ఇంకో పాయింట్ చెప్పాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫీల్డ్ ని ప్రతిసారి ఇది అడుగుతుంది. మనం కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయమంటాం. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే ఆటో నెంబర్ ఆప్షన్ అన్న ఇచ్చింది, And text. నేమ్ ఆప్షన్, టెక్స్ట్ ఆప్షన్ అన్న ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే మీరు ఇక్కడ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ రికార్డ్ కి మెయిన్ హెడ్డింగ్ కింద యూస్ చేస్తాం. Okay. ఏదైతే ఫీల్డ్ మనం అక్కడ ఇచ్చామో ఆ ఫీల్డ్ ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆటో నెంబర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫీల్డ్ ని మెయిన్ హెడ్డింగ్ కింద యూస్ చేస్తాం. ఆ రికార్డ్ ని అడ్రస్ చేయడానికి మెయిన్ ఫీల్డ్ కింద అడ్రస్ చేస్తాం. సో Okay. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నేను చూసుకుంటాను, సో దట్ ఆ మెయిన్ హెడ్డింగ్ కింద చూపించాను. అందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే ఫీల్డ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. Okay. దట్ ఈస్ కనెక్షన్ బిట్వీన్ అక్కడ ఫస్ట్ ఫీల్డ్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ పాయింట్ ఏంటంటే అది యూనిక్ ఫీల్డ్ కింద, అది హైలైటింగ్ ఫీల్డ్ కింద తీసుకుంటాం. Yeah. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఈ ఎడిట్ బటన్ ఏంటి అంటే మనం చూసింది జస్ట్ ఎడిట్ క్లిక్ చేస్తే Yeah. మన రికార్డ్ ని ఎడిట్ చేయగలం. వస్తే Edit సేవ్ చేయడం. బటన్ వస్తుంది, సేవ్ చేస్తే రికార్డ్ సేవ్. రికార్డ్ ని Delete డిలీట్ చేయాలంటే డిలీట్ బటన్, ఈ క్లోన్ బటన్, షేరింగ్ బటన్ అనేది ఏంటనేది రేపటి క్లాస్. Okay. సమ్మరైజ్ థింగ్స్ మనం ఇవాళ రిక్వైర్మెంట్ బోర్డ్కి వెళ్తే